ఎలీషా షూనేము అనే పట్టణంలో వచ్చినప్పుడు గనురాలైన ఒక స్త్రీ ఆయన్ని లక్ష్య పెట్టిందంటండి. మరి గనురాలు అంటే మనం ఏ రకంగా తీసుకోవచ్చు అంటే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆవిడ, అట్లనే మనీ విషయంలో కూడా మంచిగా వెల్ సెటిల్గా ఉన్నవారిని కూడా చాలామంది గనులుగా ఎంచుతూ ఉంటారండి. మరి అటువంటి ఆవిడ ఎవరిని లక్ష్య పెట్టిందండి? ఈ దైవజనుని లక్ష్య పెట్టింది. మరి అతని కొరకు భోజనం అనిత్యం సిద్ధపరుస్తూ అతని కొరకు ఒక గది ఏర్పరిచి అతనికి కావాల్సినన్ని దాంట్లో ఏర్పరిచి అతన్ని బ్రతిమాలుకుందండి. ఇక్కడ భోంచేయండి, ఇక్కడ సేద తీరండి అని చెప్పేసి అతన్ని బ్రతిమాలుకుంది. మరి ఆవిడకి వేరే ఆశలు లేవండి. ఇతనికి చేస్తే నాకు దొరుకుతుందేమో అనే ఆశ లేదు. ఎందుకంటే ఎలీషా ఎప్పుడైతే నీకేం కావాలని అడిగాడో ఆమె అతనికి సమాధానం చెప్పలేదండి. నాకు పలాంది కావాలి అని ఆమె చెప్పలేదు. నిస్వార్థంగా ఆవిడ ఆయనకు సేవ చేసిందండి. మరి ఈ రోజులో మనము ఎలా ఉన్నాము? మన సేవ ఎలా ఉంది? దైవజనుల పట్ల మన మనస్సు ఎలా ఉంది? దైవజనుల పట్ల మన సహాయం ఎలా ఉంది? వారికి మనం ఏమన్నా చేయగలుగుతున్నామా? వారి కొరకు మనం ప్రార్థించగలుగుతున్నామా? వారి కొరకు మనం ఏమైనా సమకూర్చగలుగుతున్నామా? వారికి మనం ఏమైనా ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడైతే ఎలీషా ఆవిడ్ని నీకేం కావాలమ్మా అని అడిగినప్పుడు ఆవిడైతే ఏం చెప్పలేదు. కానీ ఎలీషా తెలుసుకున్నాడండి. ఆవిడకి ఏం కావాలో తెలుసుకొని ఆవిడకి వాగ్దానం చేస్తాడు. దేవుడు చెప్తున్నాడమ్మా, నీకు వచ్చే సంవత్సరానికి టయానికి నీకు ఒక బిడ్డ నీ చేతిలో ఉంటాడు అని. మరి ఆమె నిస్వార్థంగా అతనికి సహాయం చేసింది. ఆయన ఆమెని దీవించాడండి. బిడ్డ కలగాలని దీవించాడు. మరి మనం నిస్వార్థంగా మన సేవకులకు మనము హెల్ప్ చేసినప్పుడు, వాళ్ళకి మనం మేలుకరంగా ఉన్నప్పుడు దేవుడు కూడా మనల్ని బహుగొప్పగా ఆశీర్వదిస్తామండి. ఆమె గనురాలైన ఒక స్త్రీయే, కానీ ఆవిడకి ఒక లోటుపాటు ఉందండి. మరి ఆ లోటును కూడా దేవుడు తీర్చివేశాడు ఆమెకున్న మేలుకరమైన జీవితాన్ని బట్టి. మన జీవితంలో కూడా మనము మనకున్న లోటుని పూడ్చుకోవాలి అంటే, దేవుడు మన మీద కనికరం చూపాలి అంటే మన దైవ సేవకులకు మనము మేలుకరంగా బ్రతకాలి, వాళ్ళకి సహాయకరంగా ఉండాలి, వారిని లక్ష్య పెట్టాలి. కనుక మనము మన సేవకులను లక్ష్య పెడితే దేవుడు మనల్ని లక్ష్య పెట్టి మన లోటుపాట్లు తీరుస్తాడు. ఆమేన్.